ఇదొక కంప్లైంట్. దీన్ని తీసుకుని గుంపుగా వచ్చారు. ఇదిగో చూడు, అతనెవరో తెలుసా? సార్ ప్లీజ్ సార్ కనిపెట్టండి సార్. గోల్డ్ షాపు ఓనర్. నిన్న రాత్రి షట్టర్ ఓపెన్ చేసి 1.5 నగలు ఎత్తుకుపోయారు. ఇక అతను తన పెళ్ళాన్ని పిల్లలతో సహా ఒక లేపుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోమంటావా, వీణ్ణి పట్టుకోమంటావా? సార్, చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే కదా. విష్ణు, అది కాదు సార్, అంబులెన్స్ సైరన్ కంపెనీకి నేను బదులు చెప్పాలి. నువ్వంటే నాకెంతో మర్యాద, అందుకనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. వెళ్ళండి. మీరు 7,45,00,000 మంది ఉన్నారు, మేము 82,000 మంది ఉన్నాం. ప్రతి ఒక్కటి పోలీసులు చూసుకోవాలంటే ఎలాగయ్యా? మీకు కూడా సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరే డీల్ చేసుకోండి. వెళ్ళండి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోపంగా మాట్లాడారు. ఆయన చెప్పేది కూడా నిజమే సింగం. ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే ఎలా? మనల్ని మనమే చూసుకోవాలి సింగం. నేను ఒక ఐడియా ఆలోచించా. ఐడియా ఏంటి సింగం? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరుకుద్దా? అయ్యో, కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు బామ్మా. అమ్మా చెప్పండి బాబు. దొరుకుతుంది, నమ్ము. సరే బాబు. చీల్చి చెండాడే సింహాలు అనే సంఘం గాంధీనగర్ని కాపాడే సంఘం. గాంధీనగర్లో నివసిస్తున్న 16 ఏళ్లకు పైన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంఘంలోని కార్యకర్తలే. చేరాలనుకునేవారు వచ్చి చేరొచ్చు. ప్రతిరోజు రాత్రి రౌండ్స్కి వెళ్లడం జరుగుతుంది. ఆ దొంగని పట్టుకోవడం మాత్రమే మన సంఘం లక్ష్యం. లక్ష్యం లక్ష్యం. ఊళ్ళో అందరూ సింహబలులు అని చెప్పారు. ఇక్కడ చూస్తే కుక్క పిల్లలున్నాయి. అక్కడ చూస్తే మిలిటరీ బాబు. ఒరేయ్, దుప్పటి కింద పడేవయ్యా. దొంగని పట్టుకుందామని వచ్చావా లేక పడుకోవడానికి వచ్చావా? చెప్పు దొరక నేను నడుస్తుంటే నువ్వేంటే మధ్యలో పో. ఇంట్లో వాళ్ళు వీడిని భరించలేక బయట గింటేసినట్టున్నారు. అదంతా సరే, నువ్వేంటి ఇలా నడిచొచ్చే టీ స్టాల్ లాగా? అది కాదు సింగం, నైట్ లో మెలకువగా ఉండాలి కదా, అందుకని. వీడి గనక నిద్రపోతే తల మీద వేడి నీళ్ళు పోసేస్తాను. రావమ్మా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, నీకు నిద్ర పట్టలేదా? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరుకుద్దా? ఇలా చూడు బామ్మ, మన సంఘం యొక్క ఉద్దేశం దొంగలు పట్టుకోవడమే. నీ వస్తువులన్నీ మీ ఇంటికే వస్తాయి. అర్ధరాత్రిలో ఇలా తిరక్కు బామ్మ. పిల్లలు ఎవరైనా చూస్తే భయపడి చచ్చిపోతారు. ముందు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికెళ్ళు. చక్కరెట్రి బాబు, నా రోలు దొరుకుద్దా? పోమ్మా. బాబు విష్ణు, పదవిలో ఉన్న వాళ్ళు ఎవరికి బాధ్యత లేదు. నా బాధ నాకే కదా తెలుస్తుంది. దొంగను పట్టుకునే ఉద్దేశం ఉంటే పట్టుకోండి, లేదా సంఘాన్ని తీసిపడేయండి. ఏంటి, ఏదైనా కేసా? లేదన్నా, కొత్త సైరన్స్ వచ్చాయంట, వెళ్ళి ఫిక్స్ చేయించుకొస్తాను. సరే వెళ్ళండి. వాడెవడు అంత పొడుగ్గా ఉన్నాడు? ఏంటి ఆ విషయం? ఆ దొంగని పట్టుకోవాలి సింగం. నాకు కూడా ఒక విజిల్ ఇవ్వండి. ఒక విజిల్ అడుగుతుందే. చిన్నపిల్లల్ని ఆపరేషన్ లో చేర్చుకోకూడదు రాజా. నువ్వు ఇంటికెళ్ళి పాలు తాగి తలదిండి పెట్టుకుని నిద్రపో. వెళ్ళిపో. షట్ అప్. ఏంటి? ఐ యామ్ 17 years old. అయ్యో, చిత్ర విచిత్రమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు దేవుడా? సింగం చెప్పు సింగం. వాలంటీర్స్ ని అవాయిడ్ చేయకూడదు. హ్యాపీగా చేర్చుకుందాం సింగం. ఆ టార్చ్ లైట్ కూడా వాడికి ఇచ్చేయండి. ఈ చీకట్లో వాడు ఎక్కడో పడి కాలో చేయి వెరుకొట్టుకుంటాడా? అమ్మ నాన్న వస్తే ఏం చెప్తావు? నో కమెంట్స్. దొంగ వచ్చే టైం అయింది. మనందరం 4 బృందాలుగా విడిపోయి గాంధీనగర్ ని చుట్టుముట్టాలి. ఇక్కడున్నది 4, 4 గుంపులుగా విడిపోవాలంటే. నువ్వు గొనిగేది నాకు వినపడుతోంది. వినిపించిందా? చెప్పింది మాత్రం చేయండి. మీరిద్దరూ ఇటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి. నేనొక్కడే వెనక్కి వెళ్తాను. ఎవరైనా మీకు సందేహంగా కనిపిస్తే ఒక్క విజిల్ వేయండి. మనందరం కలిసికట్టుగా ఆ దొంగ టాపు లేపుదాం. ఏంట్రా నవ్వు? రారా, నాకు తగ్గ జోడీ దొరికింది. నా కాళ్ళ మధ్యలో నడవకు, కొంచెం దూరంగా వెళ్ళి నడువు. అలాగే. నా గురించి నీకు తెలీదు. వాసన పసిగట్టి దొంగల్ని పట్టేసుకుంటాను. అలాగా? చూద్దాం. ఎవరినైనా చూసావా? లేదే. ఏంటలా గిరాగిరా తిరుగుతున్నావ్? నా దగ్గర నీ వేషాలు ఒక్కటిచ్చాననుకో బాడావా. ఒరేయ్, ఇప్పుడైనా చూసావా? లేదే.